ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసు క్రీస్తునామన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన యొక్క ప్రియ సహోదరి జయశీల గారు వారి యొక్క మరి కార్యక్రమాల గురించి చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాం. పమ్మి ఆనందరావు గారు అలాగే పమ్మి రత్నకుమారి గారికి కుమార్తెగా వారు జన్మించారు. చిన్ననాటి నుంచి వారు సండే స్కూల్లో, యూత్లో, ఆరాధనలో ఎంతో దైవికంగా పెరిగినటువంటి జయశీల గారు పెండ్లి అయిన తర్వాత దేవుని మహాకృపను బట్టి 2 కుమారులు దేవుడు వారికి అనుగ్రహించారు. పెద్ద కుమారుడు శామ్యూయల్ అభిషేక్, చిన్న కుమారుడు బెన్నీ జోసెఫ్. అయితే చిన్న కుమారుడికి కొంత బలహీనత కలగటాన్ని బట్టి వారు మరి ప్రభువునందు నిద్రించారు. అనేక లక్షలాది రూపాయలు మరి తల్లి ఖర్చు పెట్టింది. అయితే మరి దేవుని చిత్తం కాదు, వారు ప్రభు సన్నిధిలో ఉన్నారు. చాలా చిన్న వయసులోనే ఆ బిడ్డ చనిపోవటం జరిగింది. సండే స్కూల్లోనూ అలాగే కార్యక్రమాల్లో, దైవికమైన కార్యక్రమాల్లో ఎంతో ఆసక్తిగా ఎదిగినటువంటి చిన్న బిడ్డ. వాయిద్యాలు వాయించాలన్నా, పాటలు పాడాలన్నా చాలా ఉత్సాహముగా ముందుండేవాడు. మరి అంతేకాదు, చిన్న వయసులోనే చక్కని పాటలు రాయడం, పాడడం దేవుడిచ్చినటువంటి తలంతు. అయితే మరి వారు ఈ లోకాన్ని వెళ్ళిన కారణాన్ని బట్టి తల్లిగా ఆమెకున్నటువంటి ఆవేదన, లేకపోతే బాధ, దుఃఖం ఎవరూ తీర్చలేనటువంటిది. కనుక ఆ బెన్నీ జోసెఫ్ యొక్క జ్ఞాపకార్థం తల్లికి వచ్చినటువంటి ఒక మంచి ఆలోచన, బెన్నీస్ లిటిల్ హెల్ప్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని వారు తలపెట్టారు. ప్రతి నెల కూడా అనేక మందికి, ఒక్కరని కాదు కానీ అనేక మందికి, వారు ఆపదలో ఉన్నటువంటి వారికి, బలహీనమైనటువంటి వారికి, లేక మరి హెల్త్ విషయంలో, మెడిసిన్ విషయంలో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి వారు తల్లిగారు అలాగే వారి పెద్ద కుమారుడు, వారి యొక్క తమ్ముడు అనిల్, వారు వెళ్ళి వారిని ఓదార్చి ప్రభువు గురించినటువంటి మాటలు తెలియజేసి దేవుడు వీరికి ఇచ్చినటువంటి దాంట్లో నుంచి కొంత ధనాన్ని వారు హెచ్చించి వారికి హెల్ప్ చేసి రావడం జరుగుతుంది. దేవుని మహాకృపను బట్టి గత 3 సంవత్సరాల నుంచి కూడా వేలాది లక్షలాది రూపాయలు వారు హెచ్చించారు. నేను కూడా నా పరిధిలో ఉన్నటువంటి కొంతమందికి హెల్ప్ చేయమని అడిగినప్పుడు వారు కూడా మరి ఇవ్వడం జరిగింది. కనుక ఈ 3 సంవత్సరాల్లో కూడా అనేక లక్షలాది రూపాయలు వారు ఖర్చు చేశారు. పరలోకంలో ఉన్నటువంటి ధనాన్ని వారు సమకూర్చుకున్నారు అనేటువంటి ఒక దేవుని దాసునిగా నేను మరి వారికి తెలియజేస్తున్నాను. తల్లిగా ఆమెకున్నటువంటి ఆ ఆవేదన, లేకపోతే దుఃఖం ఎవరూ తీర్చలేనటువంటిది. ఆమె రక్షింపబడింది కాబట్టి, ఆమె దేవుని ఎరిగినటువంటి బిడ్డ కనుక ఆమె గమనించి, మరి దావీదు అంటాడు కదా, నేను నా కుమారుడి దగ్గరికి వెళ్ళవలసినటువంటి వాడినే కానీ నా కుమారుడు ఈ భూమి మీదకి రాడు అని సెలవిచ్చిన రీతిగా దావీదు ఎలాగైతే నిబ్బరమైనటువంటి మనసు కలిగి మళ్ళా తన పను తాను చేసుకున్నాడో, అలాగే ఈమె కూడా, జయశీల గారు కూడా ఆమె పని ఆమె చేసుకుంటూ అనేక మందికి ఉపకారంగా ఉంటూ ఉన్నారు. సంఘ కార్యక్రమాలలో, సంఘ సభల కార్యక్రమాలు కానీ, సంఘ సత్య నిర్మాణాలలో కానీ, మరి వారికి వచ్చినటువంటి అనేకమైనటువంటి సంఘాలకు వారు ఎంతగానో సహకరిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ, వారింకను దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి వారు ఇంకను అనేక మందికి ఆదర్శంగా ఉండినట్లుగా, వారి కుటుంబం ఇంకను దేవుడి సన్నిధిలో బలపరచబడినట్లుగా దేవుడు చేయాలని ఈ వీడియో చూసినటువంటి వారు కూడా, మనము కూడా అనేక మందికి సహకరించే వారికి ఉండాలని ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.